బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో లేట్ బుకింగ్స్ ని దక్కించుకున్న మిగిలిన చోట్ల మాత్రం అద్భుతమైన ట్రెండ్ ను చూపించింది. ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ తో కలుపుకొని ఆల్మోస్ట్ 15 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను ఓవరాల్ గా దక్కించుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. కొన్ని సెంటర్స్ లో ఆల్మోస్ట్ సినిమా దసరా రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ ను చూపించడం విశేషం. దాంతో తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ని సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే నైజాం అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉండగా ఆంధ్ర సీడెడ్ లో కూడా ఫెంటాస్టిక్ గా జోరును చూపెడుతూ ఉండటం విశేషం. దాంతో తెలుగు రాష్ట్రాలలో ముందు అనుకున్నట్లుగానే డబుల్ డిజిట్ షేర్ మార్కును సినిమా అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే 11 నుండి 12 కోట్ల షేర్ మార్కు వైపు సినిమా వెళ్లే అవకాశం ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి జోరును చూపెడుతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో 1.2 to 1.4 మిలియన్ మార్కును అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ముందు ఎస్టిమేట్ చేసినట్లుగానే 16 నుండి 18 కోట్ల రేంజ్ షేర్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ షేర్ లెక్క 20 కోట్ల మార్కును కూడా దాటే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ట్రెండ్ ను చూపెడుతుంది, ఎంతవరకు జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల రిపోర్ట్ చూసి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్ సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.